హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ లర్న్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 5వ తరగతి గణితం గుణించు భాగించు అనే రెండవ పాఠంలోని తర్వాతి కృత్యాలను చూద్దాం. టీచరు నల్లబల్లపై ఈ లెక్కను రాసింది. చూడండి, నల్లబల్లపై టీచరు ఈ విధంగా లెక్క రాయడం జరిగింది. 2002 సంవత్సరంలో 1 లీటరు డీజిల్ ధర ₹23 అయిన ₹975లతో ఎన్ని లీటర్ల డీజిల్ కొనగలము? అంటే 2002 సంవత్సరంలో 1 లీటర్కు ₹23 డీజిల్కు మరియు ₹975 ఉన్న మరి ఇన్ని డబ్బులకు ఎన్ని లీటర్ల డీజిల్ కొనగలము? లెక్క చేయడానికి ముందు జవాబును అంచనా వేయండి. మరి దాదాపు 23 లీటర్లు అంటే ₹975 అంటే ₹1000. ఇది 23 అంటే ₹20 వేసుకున్న దాదాపు 50 లీటర్లు. దాదాపు 50 లీటర్లకు డీజిల్ కొనవచ్చు లెక్క చేయకుండా అంచనా వేస్తే. మరి ఇక్కడ మనము లెక్క చేసి చూద్దాం. ఇద్దరు లెక్క చేసిన వనజ మరియు కూనలు ఇద్దరు లెక్క చేయడం జరిగింది. వనజ ఏ విధంగా చేసిందో మరి కూనలు ఏ విధంగా చేశాడో చూద్దాం. వనజ ఈ విధంగా చేసింది. వనజ చూడండి, 23 ఎంత డీజిల్ లీటర్ ధర, మొత్తం ఎన్ని రూపాయలు? ₹975. 975. 23 భాగారము 975. 23 10. 23 10ల 230. మరి 230ని 975 నుంచి తీసివేసింది. ఎంత వచ్చింది? ₹745 వచ్చింది. మళ్ళీ 230 × 10 అంటే మళ్ళీ 230. మళ్ళీ 23 10ల 230. మళ్ళీ 230ని తీసివేస్తే 515 వచ్చింది. మళ్ళీ 23 10ల 230. అట్లా 23 10ల 230 ఆ విధంగా చేస్తూ 55 వచ్చింది. 23 2ల 46, శేషం 9 రావడం జరిగింది. మరి ఇక్కడ 10 + 10 + 10 అంటే 4 10లు + 2 42 అంటే దాదాపు 42 లీటర్లు వస్తే ₹9 మిగులుతాయి. ఇది వనజ చేసిన లెక్క విధానం. మరి కూనలు ఈ విధంగా చేశారు చూద్దాం. ఇతను 23 20లు తీసుకున్నాడు. 23 20లు 460 తీసివేస్తే 515 వచ్చింది. మళ్ళీ 23 20ల 460 తీసివేస్తే 55. 23 2ల 46 తీసివేస్తే 9 మిగిలింది శేషం. మరి కూనలు ఈ విధంగా చేశాడు. మరి వనజ ఈ విధంగా చేయడం జరిగింది. మరి తర్వాత ఇందాక వనజ మరియు కూనలు చేసిన విధానాలు చూసాం కదా. ఇప్పుడు సొనాలి ఈ విధంగా చూద్దాం. సొనాలి చేసిన విధానం 23 4ల 92. 92ని 90లో నుంచి తీసివేస్తే 9కి 9 0, 7కి 2 పోతే 5. ఇక్కడ ఉన్న 5 మళ్ళీ కింద రాసుకుంది. 23 2ల 46. మరి 46 55లో నుంచి 46 పోతే 9 శేషం మిగిలింది. మరి ఇక్కడ ముగ్గురు 3 విధాలుగా చేయడం జరిగింది. ఇక్కడ కింద ప్రశ్న ఇచ్చాడు, పై జవాబులన్నీ సరైనవేనా? పై పద్ధతులలోని తేడాలను మీ స్నేహితులతో మరియు టీచర్తో చర్చించండి. మరి ఇక్కడ చేసిన విధానము మరి ఈ ముగ్గురికి లెక్కలు ఆన్సరు సమాధానం కరెక్టే వచ్చింది, సరైనదే వచ్చింది. కానీ చేసిన పద్ధతులే తేడాగా ఉన్నాయి. ఇక్కడ వనజ 23 10ల 230 23 10ల 220 కూడుతూ చేస్తూ తీసివేస్తూ చాలా పెద్దగా చేసింది. మరి కూనలు కూడా 23 20ల తీసుకొని చేశాడు. మరి ఇక్కడ సొనాలి 23 4ల 92 తీసి మరి ఇక్కడ ఉన్నదాన్ని కిందకి దించుకొని 23 2ల అని 40 చిన్నగా చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు చేసింది సరైన సమాధానమైన సరైన పద్ధతి, అందరికీ ఈజీగా ఉండే సులభమైన పద్ధతి సొనాలి చేసిన విధానం. మరి మనము మున్ముందు లెక్కలన్నీ ఈ సొనాలి చేసిన విధానంలోనే చేద్దాం. ఇది ఇక్కడ వీళ్ళు చేసిన పద్ధతి సరైనదైన చాలా సమయం తీసుకుంటుంది. మరి సొనాలి చేసిన విధానంగానే మరి లెక్కలు చేద్దాం. మరి తర్వాత కొన్ని లెక్కలు ఇవ్వడం జరిగింది, వాటిని చూద్దాం. ఇప్పుడు ప్రయత్నించండి, చూద్దాం. కింది పట్టికను పూర్తి చేయండి. ఇక్కడ 1వది పట్టిక ఇవ్వడం జరిగింది, సమస్యలు ఇచ్చారు, భాగఫలం, శేషం. మరి ఈ లెక్కలను చేసి మరి భాగఫలాన్ని శేషాన్ని ఈ బాక్సులలో రాయాలి, డబ్బాల్లో రాయాలి. మొదటగా 300 భాగారము
100. మరి 100 తోటి 300ని భాగిద్దాం. 100 భాగహారము 300. మరి 300ని 100 తోటి భాగిస్తే మరి 100 ఇంటూ 3 100 ముళ్ళ 300 ఎంత అవుతుంది? 300. మరి 300 నుంచి 300ని తీసివేద్దాం. ఏం చేస్తాం? తీసి వేస్తే 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 3 నుంచి 3 పోతే 0. ఎంత వచ్చింది? మొత్తం 0 వచ్చింది. అంటే 100 ఇంటూ 3 అంటే 100 ముళ్ళ పోతుంది. మరి ఇక్కడ ఉన్న 3ని మనము ఏమంటాం? భాగఫలం అంటాం. ఇక్కడ కనిపిస్తున్న 3ని మనము భాగఫలం అని అంటాము. ఇక్కడ వచ్చిన ఆన్సర్ కదా ఇది. 100 భాగారము 300 చేసినప్పుడు వచ్చే ఆన్సర్ని, ఫలితాన్ని భాగఫలం అంటాం. 3ని భాగఫలం అని అంటాం. మరి తర్వాత ఇక్కడ ఉన్న కింద ఉంది కదా 0, 3 0 కదా, దీన్ని శేషం అంటాం. ఏమంటాం? శేషం అని అంటాం. తర్వాత ఇక్కడున్న 300ని ఏమంటాం? విభాజ్యం. ఏమంటాం? విభాజ్యం అని అంటాం. మరి ఇక్కడున్న 100ని విభాజకం అంటాం. ఏమంటాం? విభాజకం. భాగారంలో 4 వస్తాయి కదా, 100 గుణించే భాజకం, విభాజకం చేసేది 100 తోటి మనము చేస్తున్నాం. దేన్ని చేస్తున్నాం? 300ని భాగించబడేది, భాగించేది 100 భాజకం, విభాజకం అని అంటాం. భాజకం అని కూడా అంటాం. భాగించబడేది 300, దీన్ని విభాజ్యం అంటాం. మరి భాగించిన తర్వాత వచ్చే ఫలితం భాగఫలం అంటాం. మరి తర్వాత మిగిలేతుంది, ఏదైతే మిగులుతుందో దానిని శేషం అని అంటాం. మరి ఇక్కడ భాగఫలం మరియు శేషం రాయమని ఈ బాక్స్లో రాయమని చెప్పారు. మనం ఇక్కడ భాగఫలం ఏముంది? 3. మరి ఇక్కడ రాద్దాం. 3 భాగఫలం, శేషం ఎంత? 0. ఏం లేదు కనుక 0 శేషం అని రాస్తాం. బాగా గుర్తుంచుకోండి ఈ 4ని: విభాజకం, విభాజ్యం, భాగఫలం, శేషం. ఇది మర్చిపోకుండా గుర్తుంచుకోండి. తర్వాత లెక్క చూద్దాం. 425 భాగారము 100. మరి 100 తోటి 425ని భాగిద్దాం. 100 ఇంటూ 4, 400, 400, 4 పైన వేసుకొని 400ని వేసుకొని తీసివేస్తే 425 నుంచి 400ని తీసివేస్తే 5లో నుంచి 0 పోతే 5, 2లో నుంచి 0 పోతే 2, 4లో నుంచి 4 పోతే 0. మరి ఇక్కడ మనము చూద్దాం. ఏంటిది? 4 అనేది భాగఫలం కదా. మరి 425 ఇక్కడ 100 తోటి భాగించినప్పుడు ఎంత మిగిలింది? ఇక్కడ 25 మిగిలింది కదా. మరి 25 100 తోటి భాగించగలమా? భాగించలేము కనుక ఇది మిగిలిపోయింది. మరి మిగిలిన దాన్ని ఏమంటాం? మనం ఏమంటాం? శేషం. మిగిలిన దానిని శేషం అని అంటాం. మరి తర్వాత ఇక్కడ భాగింపబడుతున్నది ఏంటిది? ఇది 425. మరి 425ని ఏమంటాం మనం? విభాజ్యం. ఏమంటాం? విభాజ్యం అని అంటాం. మరి భాగింపబడేది దేనితో భాగిస్తున్నాం? మనము 100 తోటి భాగిస్తున్నాం కదా, దీన్ని 100ని ఏమంటాం? మరి విభాజకం అంటాం. విభాజకం, విభాజ్యం, భాగఫలం, శేషం. మరి ఇక్కడ 2 రాయాలి. ఏమేమి రాయాలి? భాగఫలం, శేషం. భాగఫలం ఎంత? 4. మరి శేషం 25 మిగిలింది కనుక 25 శేషం. ఈ విధంగా మీరు మీ పాఠ్యపుస్తకంలో రాయాలి. తర్వాత 3 లెక్క. ఇప్పుడు 3వది 682 భాగారము 100. మరి 100 తోటి 682ని భాగిద్దాం. 100 భాగారము ఎంత? 682. భాగిస్తే 100 ఇంటూ 6, 100 600, 6 కింద 600 తీసివేస్తే 2లో నుంచి 0 పోతే 2, 8లో నుంచి 0 పోతే 2, 6 నుంచి 6 పోతే 0. ఇక్కడ మిగిలినది శేషం కదా. మరి ఇక్కడ ఉన్న 6ని ఏమంటాం? 6ని భాగఫలం అంటాం. ఇక్కడ మిగిలింది శేషం కదా. మరి ఇదేంటిది? మిగిలినది శేషం ఎంత? ఇక్కడ 82.
శేషం 82. ఇది భాగఫలం, ఇది విభాజ్యం, ఇది విభాజకం. ఆల్రెడీ ఇందాక తెలుసుకున్నాం కనుక మరి ఇక్కడ రాద్దాం. 6 ఏంటిది భాగఫలం, 82 ఏంటిది శేషం. 6 భాగఫలం, 82 శేషం. తర్వాత మూడోది అయిపోయింది కదా. 4వ చూద్దాం. 810 భాగాహారము 100. 100 తోటి 810ని భాగిద్దాం. భాగిస్తే 100 × 8 108ల 8 వందలు. 800ని తీసివేద్దాం. మైనస్ చేస్తే 0 నుంచి 0 పోతే 0, 1 నుంచి 0 పోతే 1, 9 నుంచి 9 పోతే 0. అంటే ఇక్కడ మిగిలింది ఎంత మిగిలింది? 10 మిగిలింది. ఈ 10 ఏమిటి? శేషం. ఇక్కడ ఉన్న 8 భాగఫలం. ఈ 810 విభాజ్యం, 100 విభాజకం. మరి ఇక్కడ రాద్దాం. 8 భాగఫలం, శేషం 10. ఇది 10. మరి తర్వాత చూద్దాం. 905 భాగాహారము 100. 100 తోటి 905ని భాగిస్తాం. భాగిస్తే 900 100 × 9, 9 5ల 100, 9ల 9 వందలు. 900 9 పైన వేసుకొని 900 కింద వేసుకొని తీసి వేస్తే 5లో నుంచి 0 పోతే 5, 0లో నుంచి 0 పోతే 0, 9లో నుంచి 9 పోతే 0. మరి ఇక్కడ భాగఫలం 9, శేషం 5. మిగిలింది శేషం 5. ఇక్కడ వచ్చిన ఫలితం భాగఫలం 9. మరి ఈ విధంగా చేయాలి. మరి తర్వాత 1500 భాగాహారము 100. 100 తోటి 1500ని భాగిస్తే 100 15ల 15 వందలు. 15 వందలు ఎంత అయితే 100 15ల 1500 అయితే తీసివేస్తే 0లో నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0, 5లో నుంచి 5 పోతే 0, 1లో నుంచి 1 పోతే 0. అంటే శేషం ఏమీ మిగలలేదు. మనకు భాగఫలం ఉంది ఎంత? భాగఫలము 15, శేషము 0. శేషం 0. మరి తర్వాత చూద్దాం. ఇక్కడ 4320 భాగాహారము 100. ఇప్పుడు 100 తోటి చేస్తే ఇది 4320 అంటే 43ల 143ల 4300 అవుతుంది. 20 మిగులుతుంది, శేషం వస్తుంది. అంటే భాగఫలం 43, శేషం 20. ఈ విధంగా ఇంకా 3 లెక్కలు కింద ఇవ్వడం జరిగింది. వీటిని మీరు ప్రయత్నించి మరి వీటి యొక్క సరైన సమాధానాలు గుర్తించి ఇక్కడ భాగఫలము, శేషము చేయండి. ఇవి నేను చేయడం లేదు, ఇవి మీకు హోంవర్క్ అనుకోండి. వీటిని మీరే చేయండి. చేసి ఈ పట్టికను పూర్తి చేయండి. మరి మనము ప్రయత్నించడంలోని తర్వాతి కృత్యాలను తదుపరి వీడియోలో చూద్దాం. బాయ్. వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe.